బాలయ్య ఇప్పుడు కూతురుతో కలిసి యుద్ధం చేస్తున్నాడు. వెంకీ నాగినాయుడు పాత్ర నుంచి బయటికి రాలేకపోతున్నా అంటున్నాడు. ఇలా టాలీవుడ్ సీనియర్స్ ఒక రూట్లో వెళ్తుంటే కోలీవుడ్ స్టార్స్ మాత్రం మరో రూట్లో వేగం పెంచారు. లియోతో విజయ్, పొన్నియిన్ సెల్వన్ 2తో మణిరత్నం లెక్కే మార్చేశారు, దండెత్తుతున్నారు. బాలయ్య ఓవైపు ఐపీఎల్ వ్యాఖ్యాతగా మారుతూనే మరోవైపు శ్రీలీల తండ్రి పాత్రలో అనిల్ రావిపూడి మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో 35 నిమిషాల తండ్రి కూతుళ్ల సెంటిమెంటల్ సీన్ సినిమాకి హైలైట్ అంటున్నారు. వెంకీతో హిట్ మూవీస్ డైరెక్టర్ శైలేష్ తీస్తున్న మూవీ సైంధవుడు. ఈ సినిమా దసరాకు రిలీజ్ అయ్యేలా షూటింగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీమ్. అయితే రానా నాయుడులో నాగి నాయుడుగా కనిపించిన వెంకీ ఆ పాత్ర కిక్ నుంచి ఇంకా బయటికి రాలేదని తెలుస్తోంది. సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లేలోపు సైంధవుడు పూర్తి కానుంది. నేచురల్ స్టార్ నాని దసరా మూవీతో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులుపబోతున్నాడు. ఇక దసరా రిలీజ్ కి ఇంకా ఒక్కరోజే టైం ఉండటంతో సోషల్ మీడియాలో లైవ్ తో ఫ్యాన్స్ ని ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్ లో ఎమోషన్ పెంచాడు. ఖైదీ, విక్రమ్ హిట్లతో దుమ్ము దులిపిన లోకేష్ కనకరాజ్ ఇప్పుడు దళపతి విజయ్ తో లియో తీస్తున్నాడు. కాశ్మీర్ స్కెడ్యూల్ తర్వాత 29 నుంచి చెన్నై స్కెడ్యూల్ షురూ కానుంది. ఆ వెంటనే హైదరాబాద్ స్కెడ్యూల్ ప్లాన్ చేసింది సినిమా టీం. పొన్నియిన్ సెల్వన్ తో హిట్ మెట్టెక్కిన మణిరత్నం ఆ తర్వాత PS2ని రిలీజ్ చేసే పనుల్లో ఉన్నాడు. మొన్న పాటని వదిలిన టీం ఇప్పుడు ట్రైలర్ ని లాంచ్ చేయబోతోంది. ఈ నెల 29న ఎల్బీ స్టేడియంలో భారీ ఈవెంట్ ప్లాన్ చేసింది ఫిల్మ్ టీం.